Hi Commandos, welcome to my YouTube channel AMNDHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హోమ్ గార్డ్స్ స్కిల్ టెస్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రీవియస్లో హోమ్ గార్డ్స్కి ఎలా జరిగింది స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే మనకి స్కిల్ టెస్ట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే మనకి డ్రైవింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ అనేది ఉంది. ఎవరైతే డ్రైవింగ్కి సంబంధించి LMB సబ్మిట్ చేశారో వాళ్ళకి డ్రైవింగ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే మనకి RTO డిపార్ట్మెంట్కి సంబంధించిన AMVI అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. అతను లేదా సర్కిలర్ ఇన్స్పెక్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు ఎవరైతే LMV సబ్మిట్ చేశారో వాళ్ళకి డ్రైవింగ్ అనేది ఎలా ఉండబోతుందంటే డ్రైవింగ్ సీట్లో వాళ్ళు కూర్చుంటారు, పక్కన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి కూర్చుంటారు. బండి తీయమంటారు, నువ్వు బండి స్టార్ట్ చేస్తావు, బండి స్టార్ట్ చేసి అలాగా వెళ్తావు, లెఫ్ట్ టర్న్ తిప్పమంటారు, లెఫ్ట్ టర్న్ తిప్పుతావు, రైట్ టర్న్ తిప్పమంటారు, రైట్ టర్న్ తిప్పుతావు, మళ్ళీ బ్యాక్ గేరేసి బ్యాక్ డ్రైవ్ చేయమంటారు. మళ్ళీ నువ్వు ఎక్కడైతే స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడైతే నువ్వు స్టార్ట్ చేసావు మళ్ళీ అక్కడికి వెళ్ళి బండి పెట్టమంటారు. పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్కి మళ్ళీ గేరేసి బ్యాక్కి ఎలా తెస్తున్నావు అనేది మొత్తం అంతా కూడా చెక్ చేస్తారు. అంతేగాని మీకు డ్రైవింగ్ వచ్చి ఉంటుంది, సో మీరు నార్మల్గా ఎలా డ్రైవ్ చేస్తారో అలాగే మీరు డ్రైవ్ చేస్తారు. పక్కన అతను ఉంటారు, మొత్తం అంతా చూస్తారనమాట. డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు, సడన్గా ఆపమంటారు, నువ్వు ఆపుతావు, మళ్ళీ స్టార్ట్ చేయమంటారు, టెన్షన్ పడిపోతున్నాడా లేకపోతే సడన్గా గుద్దేస్తున్నాడా అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అంతే. అయితే ప్రీవియస్ జరిగిన హోమ్ గార్డ్స్కి అయితే మాత్రం డ్రైవింగ్ టెస్ట్ అనేది ఇలాగే జరిగింది. వెహికల్ ఇస్తారు, అతను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు, బండి తీయమంటారు, బండి తీస్తారు, ఒక లెఫ్ట్ టర్న్ తిప్పమంటారు, ఒక రైట్ టర్న్ తిప్పమంటారు, మళ్ళీ బ్యాక్ గేరేసి బ్యాక్ డ్రైవ్ చేయమంటారు, మళ్ళీ ఎక్కడికైతే మనం స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడికి వెళ్ళి బండి పార్క్ చేయమంటారు. అంతే. సో ఇది జరిగింది. కానీ మనకి ఇప్పుడు 28 పోస్టులే ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ మంది హాజరయ్యారు కాబట్టి వాళ్ళ ఫిజికల్లో కానీ అందులో కానీ. సో మనకి ఇప్పుడు స్కిల్ టెస్ట్ అనేది డేట్స్ అనేవి మనం మెన్షన్ చేయలేదు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో మీరు H8 షేప్ కూడా మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి H8 షేప్ కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. డ్రైవింగ్ టెస్ట్ అయితే మాత్రం ఇలాగే ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. మీకు ఏమి టెన్షన్ పడకుండా మీరు ఎలాగైతే నార్మల్గా డ్రైవ్ చేస్తున్నారో అలాగే ఈజీగా డ్రైవ్ చేయండి. పక్కనైతే అతను కానీ లేదా మనకి సర్క్యులర్ ఇన్స్పెక్టర్ కానీ కూర్చుంటారు అనమాట. సో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా పక్కన కూర్చోవడం జరుగుతుంది. వీళ్ళు ఒక 4-5 ఉంటారు, అందరినీ కూడా చెక్ చేస్తారు, ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అనేది, బ్యాక్ గేరేసి ఎలాగ బ్యాక్ డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం అంతా చెక్ చేయడం జరుగుతుంది. ఇది డ్రైవింగ్కి సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ అండి, ఈజీగా ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దెన్ నెక్స్ట్ కంప్యూటర్ గురించి ఎలా ఉంటుంది అంటే ఆ ప్రీవియస్ హోమ్ గార్డ్స్ వాళ్ళకి కంప్యూటర్కి సంబంధించి ఎలా జరిగింది వాళ్ళ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటి అంటే కంప్యూటర్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ నీకు తెలియాలి అంటే కంప్యూటర్కి సంబంధించి షార్ట్ కట్స్ అనేవి నీకు తెలియాలి. అంటే ఇప్పుడు ఒక ఫైల్ని సేవ్ చేస్తే ఎలా సేవ్ చేస్తావు, ఒక ప్రింట్ తీయాలంటే ప్రింట్ ఎలా చేస్తావు, ఒకవేళ కంప్యూటర్ని షట్ డౌన్ చేయాలంటే షట్ డౌన్ ఎలా చేస్తావు ఏంటి అనేవి మొత్తం అంతా షార్ట్ కట్స్కి సంబంధించి మొత్తం నీకు కొంచెం అవగాహన అనేది ఉండాలి. దెన్ నెక్స్ట్ అసలు ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి నీకు తెలియాలి. అంటే ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, మనకి కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, జాయ్స్టిక్ కానీ, స్కానర్ కానీ, వెబ్ క్యామ్ కానీ ఇవన్నీ కూడా మనం ఇన్పుట్ డివైజెస్ అంటాం. దెన్ నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి, మానిటర్ కానీ, ప్రింటర్ కానీ, స్పీకర్ కానీ, ప్రాజెక్టర్ కానీ, హెడ్ ఫోన్, ఇవి ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. అంటే నీకు మినిమం బేసిక్స్ మీద నీకు అవగాహన అనేది ఉండాలి. దెన్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి MS ఆఫీస్ అంటే ఏంటి, MS ఎక్సెల్ అంటే ఏంటి, అసలు ర్యామ్ అంటే ఏంటి, ROM అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు MS ఆఫీస్ ఉంది అంటే నీకు కొంచెం ఒక పారా ఇస్తారు, ఆ పారా అంతా కూడా నువ్వు టైప్ చేసి దీన్ని సేవ్ చేస్తావు, సేవ్ చేసి మళ్ళీ డెస్క్టాప్ మీదకి ఎలా తీసుకొస్తావు, ఒకవేళ ఈ సేవ్ చేసిందని ఒకవేళ ప్రింట్ ఇవ్వాలంటే ప్రింట్ ఎలా ఇస్తావు ఏంటి అవన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు MS ఎక్సెల్ ఉంది, ఒక 30 మెంబర్స్ ఉన్నారు, ఒక 30 మెంబర్స్ని ఈ 30 మెంబర్స్కి ఒక్కొక్క పర్సన్ తర్వాత ఎలాగ నువ్వు టైపింగ్ చేసి ఎలాగ నువ్వు చేస్తున్నావు అనేది మొత్తం అంతా చెక్ చేస్తారనమాట. దెన్ నెక్స్ట్ ఎబిలిటీ టు సెండ్ అండ్ రిసీవ్ మెయిల్స్ అంటే ఇప్పుడు ఒక మెయిల్ ఉంది, ఒక ఫైల్ ఉంది, ఏదైనా ఆ ఫైల్ ఒక వ్యక్తికి నువ్వు పంపించాలి, ఎలా పంపిస్తున్నావు ఏంటి అంటే నీకు తెలుసా లేదా అంటే జస్ట్ బేసిక్ అనమాట. తర్వాత అవతల నుంచి వచ్చిన మెయిల్ని రిసీవ్ చేసుకోవడం
ఎలాగా ఏంటి. ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్లో ఒక కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ నుంచి నీ సిస్టమ్కి నువ్వు ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, లేదా సిస్టంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ని పెన్ డ్రైవ్లోకి ఎలా తెస్తావు, లేదా ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా వచ్చింది దాన్ని బ్రౌజింగ్ చేసి దాన్ని సేవ్ చేసి డెస్క్టాప్ మీద ఎలా పెడతావు ఏంటి, మొత్తం అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బేసిక్ కూడా నీకు తెలియాలన్నమాట. ఓకేనండి. ఏమీ ఉండదు, జస్ట్ మామూలుగా అసలు కంప్యూటర్కి సంబంధించి అప్పుడు ఎలా జరిగిందంటే ఒక సిస్టమ్ ముందు కూర్చోబెడతారు, ఒక ఒక గ్రాఫ్ ఇస్తారు, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ని మీరు టైప్ చేసి దాన్ని సేవ్ చేసి దాన్ని డెస్క్టాప్ మీద పెట్టడము. లేదు అంటే కొన్నిసార్లు ఎలా జరిగిందంటే ఒక రిటర్న్ టెస్ట్ లాగా జరిగిందంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అసలు ర్యామ్ అంటే ఏంటి, ఆర్ఓఎం అంటే ఏంటి, అసలు మనకి ఇప్పుడు షట్ డౌన్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ పి అంటే ఏంటి, కంట్రోల్ సి అంటే ఏంటి, కాపీ ఎలా చేస్తాం, పేస్ట్ ఎలా చేస్తాము. సో ఇలాంటివన్నీ కూడా మినిమం బేసిక్స్ అనేవి తెలియాలి కంప్యూటర్కి సంబంధించి, అంతేగాని కష్టంగా అయితే మాత్రం ఉండదు. ఓకేనండి. అంటే మనకి ప్రీవియస్లో ఎలాగైతే ఉండేది అనేది వాళ్ళని అడిగి ఈ వీడియో అయితే నేను చేశాను. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఓకేనా. డ్రైవింగ్ టెస్ట్ అయితే మాత్రం పక్కన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో మాత్రం మనకి పక్క నుండి మనల్ని బండి అయితే తీయమంటారు. ఇదైతే మాత్రం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరికైతే వచ్చో ఇప్పటివరకు కార్ డ్రైవింగ్ వాళ్ళు ఒకసారి H8 ఒకసారి మీరు డ్రైవింగ్ చేయండి. మిగతా ఎలాగో నార్మల్గా మీరు తీస్తారు, మీకు అలవాటు ఉంది. కంప్యూటర్కి సంబంధించి అయితే మాత్రం బేసిక్స్, ఫుల్ బేసిక్స్, కంప్యూటర్ అనగానే మనకు బేసిక్స్ ఏవేవి ఉంటాయో మొత్తం అన్నీ కూడా మీరు బేసిక్స్ అనేవి తెలుసుకోండి. ఇప్పుడు సింపుల్గా మనం మామూలుగా ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఫర్ సపోజ్ ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చింది. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చిందంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేస్తాం. క్రోమ్ ఓపెన్ చేయగానే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొడతాము. దీని గురించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మనం డౌన్లోడ్ చేసి ఒక మెయిల్కి, అంటే ఎవరైనా ఒక సమ్ పర్సన్కి మనం పంపించాలంటే ఎలా పంపిస్తాము, అంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ స్కిల్స్ అనేవి నీకు ఉండాలి. ఎలా పంపిస్తాము, ఒక డేటా ఉంది, ఆ డేటాని పెన్ డ్రైవ్లోకి పంపించాలి, లేకపోతే పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని నీ దాంట్లో అదే సిస్టంలోకి నువ్వు పంపించాలి. సో ఇలాంటివన్నీ కూడా ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్ సంబంధించి మొత్తం అన్నీ కూడా నీకు తెలియాలి. అసలు అంటే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉందా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా టైప్ చేసావు, టైప్ చేసి వేరే ఆఫీసర్కి నువ్వు పంపించాలి, లేదంటే దాన్ని డెస్క్టాప్ మీద పెట్టాలి, ఆ పెట్టిన దాన్ని మళ్ళీ నువ్వు పెన్ డ్రైవ్లో కాపీ చేయాలి. లేదా ఎంఎస్ ఎక్సెల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయాలి. సో ఇది కానీ దాని నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక ఆఫీసర్కి ఒక లెటర్ నువ్వు రాయాలంటే ఏ విధంగా రాస్తావు, ఎలా పంపిస్తావు అని. అంటే ఇప్పుడు లెటర్ రాయడం అంటే ఇప్పుడు లెటర్ అనేది నీకు ఉండదు, అక్కడ ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎలా కాపీ చేస్తావు ఏంటి అనేది, ఎలాగ నీ యొక్క టైపింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. అంతేనండి, దీనికన్నా ఎక్కువైతే ఉండదు. మీరైతే మొత్తం షార్ట్ కట్స్ అనేవి ఏవేవి ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. దాని నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ అన్ని కూడా ఒకసారి నేర్చుకోండి. డ్రైవింగ్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ మాత్రం ఇలాగే ఉంటుంది, దీనికన్నా అయితే ఎక్కువైతే ఉండదు. ఇది నేను ప్రీవియస్ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అయితే వీడియో అయితే చేస్తున్నా. నాకు తెలిసి ఇలాగే ఉంటుంది. అయితే మీకు ఎలా ఉండబోతుంది అనేది మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మొత్తం అందరికీ హోమ్ గార్డ్స్కి సంబంధించి ఎవరైతే మొన్న అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.